దయచేసి అందరం కూడా కూర్చుందాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా వాక్యం విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు అందరూ కూడా దయచేసి అటు ఇటు తిరగొద్దు. కొంచెం పిల్లల్ని కంట్రోల్లో ఉంచండి. మనిషి యొక్క పతనానికి గల కారణం, మొదటి కారణం ఏంటి అని ఆది నుంచి కూడా మనం గ్రహిస్తే బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఒక మనిషి దేవునికి దూరం అయిపోవడానికి, వాగ్దానానికి దూరం అయిపోవడానికి, కృపకు దూరం అయిపోవడానికి, దేవుడు అతని ద్వారా చేయవలసిన పని చేయకుండా అతని మనస్సు కఠినపరచుకోవడానికి కారణం ఆది నుంచి ఏంటి అంటే కేవలము దురాశతో మాత్రమే. తెలుసా? దురాశ అనేది ఒక భయంకరమైన స్పిరిట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దురాశ ఎప్పుడైతే ఒక మనిషి తను విడిచిపెట్టుకోలేడో తన జీవితంలో చాలా కఠినమైన సవాళ్లను అతడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే దేవుని మహిమను పూర్తిగా పోగొట్టుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. ఒక సామెత కూడా ఉంది, దురాశ దేనికి చేటంట? దుఃఖానికి చేటు. ఒక మనిషి దుఃఖపడుతున్నాడు, అనుదినము అతని హృదయంలో కేవలం దుఃఖము మాత్రమే ఉంది, ఇంకా ఏమీ లేదు. అతని కుటుంబం చూసినా, అతని వ్యక్తిగత జీవితం చూసినా, ఒకవేళ అతడు చేసే ఉద్యోగాలు చూసినా అది కేవలము దుఃఖముతో ఉంది అంటే అతడు దురాశతో నింపబడి ఉన్నాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి దురాశ లేకుండా లంచం తీసుకోగలడా? ఒక కాంట్రాక్టర్ దురాశతో కాకుండా అతడు డబ్బుల విషయంలో ఫ్రాడ్ చేయగలడా? చేయలేడు. అందుకనే భక్తుడు దైవజనుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఒక విశ్వాసికి ఏది ప్రాముఖ్యమో అది పౌలు గారు ఎఫెసీ సంఘముతో రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, ఏ ప్రవర్తన? మునుపటి ప్రవర్తన, దేవునిని ఎరుగక ముందు మనకున్న ప్రవర్తన, అది యోగ్యమైన ప్రవర్తన కాదు కదా. అది యోగ్యమైన ప్రవర్తన కాదు. ఎవరైనా ఒకరు దేవుని నమ్ముకున్న వాళ్ళు 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు ఇస్తే అది దురాశ కాదా? చెప్పండి, అది దురాశనా? ఒక తల్లి సాక్ష్యం చెప్పాను, నేను 2 రూపాయల వడ్డీకి ఇవ్వడమే నాకు దురాశ అనిపించింది, మరి 10 రూపాయల వడ్డీకి ఇచ్చేవాడు ఏంటిదండి? దేవునిలోనికి వచ్చినా సరే ఆ స్వభావాన్ని విడిచిపెట్టుకోకపోతే దేవుని వాక్యము సెలవిస్తుంది, అది దురాశ. ఒక క్రైస్తవునికి దురాశ వలన కలిగే ఒక ఫలితం ఏంటి అనేది మనం చదివితే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను.
దురాశ గాని ఒక వ్యక్తి యొక్క హృదయంలో లేదా ఒక వ్యక్తిని గర్భము ధరిస్తేనంట ఏది పుడుతుందంట? పాపము పుడుతుంది. ఆ పాపము పెరిగి 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 పెద్దదై పరిపక్వమై ఏమి చెందుతుంది? దానివల్ల వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దురాశ అంటే ఏంటి? దేవుడు ఏది వద్దన్నాడో దాని వైపు దాని యొక్క మన మనస్సును తీసుకుని వెళ్ళండి. ఆదాము హవ్వతో చెప్పాడు, మీరు ఏదేను వనములో ఉన్న సమస్తమును తినండి, ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును మాత్రం, ఆ ఫలమును మాత్రం తినాలి. కానీ వారి మనస్సు ఎక్కడుంది? అన్నిటి మీద లేదు, దాని మీదే ఉంది. వారు దురాశ వలన పాపమును కంటే అది పరిపక్వమై 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 పెరిగి 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 ఏమైందో తెలుసా? తన కుమారుడైన కయ్యను తన తమ్ముడైన హేబేలుని చంపాడు. దురాశ వలనే కదా? చెప్పండి, దురాశ వలనే కదా? చూడండి, ఒక తండ్రి తల్లి ఏది విత్తారో పిల్లలు అది కోసారు. దాని వలన వచ్చిన ఫలితం ఏంటిదంటే తన బిడ్డలు దేశదిమ్మరులైపోయారు. ఎవడో ఆదాము చేస్తే ఇతను చేసిన పాపం ఏంటిదండి? పాపం. నువ్వు ఏ పంటను కోసావో అదే పంటను నీ కొడుకు కోయడానికి కారణం ఏంటిది? దురాశ. అది గర్భము ధరించి పాపమును కంటే అది పరిపక్వమై అది మరణమును కనిందంట. ప్రియదేవుని పిల్లారా, ఈరోజు అనేక మంది జీవితాలు చూడండి, దురాశతో నింపబడి సంతోషము లేదు, దురాశతో నింపబడి ఆనందము లేదు, దురాశతో నింపబడి ఆ కుటుంబంలో ఐక్యత లేదు, దురాశతో నింపబడిన ఒక కుటుంబంలో సమాధానం ఉండదు, వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉండదు. ప్రియదేవుని పిల్లారా, దురాశతో నింపబడిన వ్యక్తి కంట ఇక వాడి యొక్క కోరికలకు లిమిట్ ఉండదు. ఇక ఏముండదు? లిమిట్ అనేది ఉండదు. ఒక 250 కిలోమీటర్ల స్పీడ్ మీద ఒక కారు హైవే మీద ప్రయాణిస్తుంది అనుకోండి, ఏది అడ్డం రాకపోతే జమ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్ గా ఏదైనా వచ్చి ఆ స్పీడ్ లో బ్రేక్ ఫెయిల్ అయింది అనుకో, ఎముకలు కూడా మిగలవు. అర్థమైందా? ఆ బాడీ, డెడ్ బాడీ షేపులు కూడా మారిపోతాయి చివరికి. అట్లనే దురాశ కూడా ఏదో ఒక రోజు బ్రేక్ ఫెయిల్ అయిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పడతావో కూడా, ఎట్లా ఉంటావో కూడా ఆ రోజు అది ఊహించే సఖ్యము కాదు. ఈరోజు మనిషిలో ఈ దురాశ పుట్టడం వల్ల ఒకటి దేవునికి దూరం అవుతున్నాడు, 2 భూలోక సంబంధమైన శాపమును కూడా కొని తెచ్చుకుంటున్నాడు. ఈ దురాశ మనిషి జీవితాన్ని ఏం చేస్తుందంటే పాపానికి లోను చేసి అది పెరిగి 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 పెద్దదై ఏమైంది? మరణమును కనింది. పడుకో కాంటి. ఈరోజు ఉదయం ఒక ఆమెను షాల్వా కప్పుకొచ్చింది. సరే చలికాలం కదా, పాపం ముసలావిడ షాల్వా కప్పుకొని వచ్చిందని షాల్వా కప్పుకొని నిద్రపోతున్నాము. మా పడుకోకు అంటే ఆయన పడుకునే పాస్టర్ పడుకోవట్లేదు, ప్రార్థన చేస్తున్నానండి. వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తాను అన్న. నేను వాక్యం చెప్తుంటే నువ్వు ప్రార్థన చేయకు, నేను ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు చెయ్యి, పడుకోవద్దు ఎవరు. ఇది ప్రార్థన చేసే సమయం కాదు, ఇది ధ్యానంలో కనిపెట్టే సమయం కాదు. ఇది అయ్యగారు ఏ వాక్యం చెప్పబోతున్నారు ఈరోజు? ఎప్పుడు కనిపెట్టాలి? నువ్వు ఉదయం ప్రేయర్ చేసి కనిపెట్టు, ఏడకొచ్చిన తర్వాత పడుకొని కనిపెడతాడు. మనం దర్శనాలు ఏడకొచ్చినా కనపడుతుంటే మనకి ఇంటికాడ కనపడవు. ఏడకొచ్చిన తర్వాత అన్ని మనకి కొర్రేలు వలె పరలోక సంబంధ దర్శనాలన్నీ అన్నీ కనపడుతుంటాయి. ఇక్కడ ఎవరు దర్శనాలు చూడొద్దు ఈ టైంలో, ఓకేనా? ఇది వాక్యం వినే టైం, వాక్యమే విందాం. ఇప్పుడు దర్శనాలు చూసే టైం కాదు ఇది, ఓకే? ఒక మనిషిలోనికి కానీ దురాశ వస్తే అతని జీవితం ఏమవుతుందో తెలుసా? తను ఏం చేస్తున్నాడో కూడా తనకు కాన్షియస్ లో లేకుండా చేస్తాడు.
దేవుడు ఒక దినమున దురాశను పుట్టించాడు నీలో, తెలుసా? మోషేని చూస్తూ 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 పెరుగుతూ కోరాహుకి, దాతాను, అబీరాముకి ఏమొచ్చిందంట? దురాశ వచ్చి, మేమెందుకు యాజకత్వం చేయకూడదు, యాజకులుగా మేమెందుకు ఉండకూడదండి, లేవి సంతతే కదా మేము కూడా, మాది కూడా లేవి సంతతే కదా, మేమెందుకు యాజకత్వం చేయకూడదు అంటే మేము యాజకత్వం చేస్తే తప్ప? దురాశ. చివరికి ఏమయ్యారంట? మరణమయ్యింది. కోరాహు మాత్రమే కాదు, వారి కుమారులే కాదు, చివరికి వాడితో పాటు ఉన్న సంతతి కూడా మరణమయ్యారు అని రాయబడింది. దురాశ చాలా డేంజరస్ ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను ఒక రకముగా ఆశీర్వదించాలనుకుంటే దురాశ కలిగిన వ్యక్తి ఆ ఆశీర్వాదాన్ని షార్ట్ కట్లో వెళ్ళిపోవాలి. దేవుడు ఎప్పుడు కూడా షార్ట్ కట్లో ఆశీర్వదించడం ఎవరిని తెలుసా? రాత్రికి రాత్రి దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించడు. సమయం ఉంటుంది నీకు. ఒక్కొక్క దురాశ ఏంటిది? అయ్యగారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. వీళ్ళకి చెప్తున్నాడు దేవుడు ఏమని? ఆమెను పెళ్లి చేసుకోమంటాడు అయ్యగారు దేవుడు. వీడు చేసుకున్నాడు ఏమైనా సక్రమంగా ఉంటాడా? ఉండడు. 4 రోజులు బాగానే ఉంటాడు, 5వ రోజు బాగోడాడు. 5వ రోజు వాళ్ళలో ఉన్న సర్వకాల సమ్మేళనాలన్నీ బయటకు వస్తాయి. ఇక గొడవలు స్టార్ట్, యుద్ధం స్టార్ట్. అప్పుడు మళ్ళా వచ్చే దాడికి సమాధానం కోసం పాస్టర్ గారి దగ్గరికి. అప్పుడు పాస్టర్ గారు, ఏరా దేవుడే గారా నీకు చెప్పింది, దేవుడు దర్శనం ఇస్తేనే గారా నువ్వు పెళ్లి చేసుకుంది అన్నాడు అనుకో. అప్పుడు ఎదురు సమాధానం చెప్పడానికి ఏముంటాయి చెప్పండి? అప్పుడు దేవుడు శోధించాడు, ఇప్పుడు సైతాన్ పీడిస్తున్నాడు. అర్థమైందా? ఉదాహరణగా ఒక మాట మాట్లాడుకుందాం. రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక 50,000 రూపాయలు కట్టబడింది, తీసుకుంటావా లేదా? నాకు అవసరం లేదు, నా సొమ్ము కాదది, చిచ్చి నా సొమ్ము కాదు, నేను ఎప్పుడు పట్టుకోను, పొర్రపాటును కూడా పట్టుకోను అనుకునే మహానుభావులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి చెయ్యెత్తితే క్రిస్మస్ సందర్భంగా మీ చేతి చప్పట్లు కొట్టిస్తా అందరి చేతి. లేవా? అంత మహానుభావులు ఎవరు లేరుగా. మళ్ళీ అంటే అది నీ ధనం కాదని నీకు తెలుసుగా. చెప్పు, నీది కాదని నీకు తెలుసా? అయ్యా అది నాది కాదు, అసలు నాది సంపాదించింది కాదు, కష్టపడింది కదా. ఎవడో కష్టపడ్డాడు బాబు, రోడ్డు మీద పడేసుకున్నాడు, వాడెంత కష్టపడి సంపాదించాడో. పైగా ఆ సమయంలో ఆ ఆనందంలో నువ్వేం చేసేది తెలియక అందులో 10వ భాగం మళ్ళీ దేవునికి తీసుకొచ్చేస్తావు. అది నీ గొప్పతనం తెలుసా? అది నీ గొప్పతనం. అడుక్కున్నవాడికి ఎప్పుడైనా 100 రూపాయలు ఇచ్చావా? ఇప్పుడు చెప్పు. అది చూసి దేవుడు ఆనందపడతాడా? ఇది చూసి దేవుడు ఆనందపడతాడా? 100 రూపాయలు ఇచ్చిందే దేవుడు ఆనందపడతాడు. ఇది ఎప్పుడైనా చేయడానికి ఇష్టపడతావా? అసలు ఆ పొరపాటును కూడా. ఒకవేళ దేవుడు అరే ఏరా అట్లాంటి సాయం చేస్తేనే కదరా నేను ఆశీర్వదించింది అంటే దేవుడి దగ్గరికి వచ్చాను, నీకేసేదే నేను 10 రూపాయలు, ఇంకో వాడికంటే 100 రూపాయలు ఇవ్వమంటావు? నా దృష్టిలో నువ్వే గొప్ప, నీకు ఇచ్చేదే నేనంత, వాడికట్టి ఇవ్వమంటావు? అర్థమవుతుందని చెప్పింది. ఒక మనిషిలో దురాశ దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఒక మనిషిలో దురాశ దేవుని కృపను పోగొట్టుకునేలాగా చేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశము కేవలం పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈ దురాశ మాత్రమే. అది గర్భము ధరిస్తే పాపాన్ని
కంటుంది. ఆ పాపము మరణానికి తీసుకుని వెళ్తుంది. దేవుడు వద్దన్న దాన్ని దొంగిలించిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్. యెహోషువ గ్రంథం చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 7:7 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటిగా 6వ అధ్యాయం 16వ వచనం 2వ భాగంలో చివరి నుంచి నేను చదువుతాను చూడండి. యెహోవా ఈ పట్టణమును అప్పగించి ఉన్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆమె ఇంటినున్న వారు మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు అని ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. అక్కడ ఉన్న బంగారము, వెండి, ధనము ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే దేవుని యొక్క ధనాగారంలోనికి వెళ్తాయి. ఈ భూభాగమును మాత్రమే మీకు ఇస్తున్నాను, దాన్ని ఫలించి దాన్ని పండించి ఆశీర్వదించబడింది. దేవుడు అన్నాడు, అంతకు మించి ఈ పట్టణములో ఏది కూడా మీది కాదు. ఏది కూడా. మరి ఏది నీది అంటే కేవలము భూభాగము మాత్రమే. అంతకు మించి ఏది కూడా మనది కాదు. దేవుడు ఒక ఆజ్ఞను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఒక ఆజ్ఞను ఇశ్రాయేలీయులకు ఇచ్చి, ఎవరైనా కానీ ఇది చేయకపోతే మీరు నిశ్చయముగా మరణమవుతారు, దేవుడు మీకు దూరం అవుతాడు, జాగ్రత్త. ఈ మాట చెప్పింది ఎవడు? దైవజనుడా? మరి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు ఇశ్రాయేలీయులకి. ఎవరో నాలాంటి వాడు ఒకడు చెప్తే ఒక అర్థం ఉంది. మాట సెలవిచ్చింది ఎవడంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడాడు వాళ్ళతో. ఈ మాట మాట్లాడినప్పుడు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా లేదా చెప్పండి? అరే అది పావురా, పట్టుకుంటే చచ్చిపోతావురా రే అన్నాడు అనుకోని, అయినా నేను పట్టుకుంటా అంటే ఏమవుద్ది చెప్పు? ఈత రానోడు నడుముకు రోలు కట్టుకొని కాలువలో దూకినట్టు ఉంటుంది. అర్థమైందా? దాన్ని పట్టుకుంటే నీకు అసలే ఈత రాదు. రానప్పుడు ఏం చేయాలా? పోనీ పడితే కాల్లో ఏల్లో కట్టుకొని బయటకు వస్తాను. పైగా నువ్వు నడుముకి ఏం కట్టుకున్నావు? ఇక వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అట్లుంటుంది మన పరిస్థితి. ఇక ఈరోజు మనుషులకు దేవుని శక్తి ఎంత మాత్రమో అర్థం కావట్లేదు. దేవుని మాట ఎంత మాత్రం అర్థం కావట్లేదు. ఒక ఆమె కొబ్బరి నూనెకు ప్రార్థన చేయించుకుంది. కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. అయ్యగారు ప్రార్థన చేయి కానీ దేశ రక్తంగా మారితే నా మారిద్ది పో అన్న. దీని ద్వారా ఏమైనా జరుగుద్దా? జరుగుద్దా. జుట్టు బాగా తెల్లగుంది, నల్లగా వద్దా? నేనన్నా 50 సంవత్సరాల వయసు ఉన్నదాన్ని నువ్వు మాట్లాడాల్సిన మాట ఇది. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత జుట్టు తెల్లగా కాకుండా ఏమవుద్ది? నేనన్నా తెల్లగా ఉన్న జుట్టు నల్లగా కాకుండా ఇంకో రంగులో మారుతాను. మరి అట్లనే చెప్పాలి సమాధానం. అంటే నీకు ప్రార్థన చేసి నూనె రాసుకుంటే నల్లగా అయిపోద్దా? దాన్నే దురాశ అంటాడు. అర్థమైందా? ఏంటిదంట? దురాశ అంటారు దాన్ని. ఈ దురాశ వలన మనిషి దేనికి దూరం అవుతున్నాడు? క్రమక్రమముగా దేవునికి దూరం అవుతున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నప్పుడే ఏదో ఒక గొప్ప ఆశతో నమ్ముకుంటాడు.
ఏసై దగ్గరికి వస్తున్నాం, మనం దీవించబడతాం, మామూలుగా ఉండదు. ఇక నెక్స్ట్ ఇయర్ వాగ్దానం చూసుకుంటే ఇక ఏముండదు. అర్థమైందా? చూస్తాం, ఏం జరగదు, అంతే. అయ్యయ్యో క్రికెట్ టికెట్ లాగా ఇక నువ్వు వాడు బయట వాగ్దానం తీసుకుని ఎగబడుతుంటావు చూపించడానికి. అన్నా ఈ చదువుకున్నాడు కూడా నన్నే చదవమని చదువు అనేది. ఏమ్మా నీకు చదువు రాదా? చదువు రానుకని నేను చెప్పాలా? చదువు వచ్చినాడు కూడా నేనే చెప్పాలి. సరే అక్కడ ఉన్న ఎవరో అక్కడ చదువుకున్న వాళ్ళే కదా పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుతారు. అలా నా దగ్గర నువ్వు చదువు అంటే నీకు మంచి వాగ్దానం వచ్చిందని నాకు తెలియాలా ఇప్పుడు? అందుకనే నేను ఎప్పుడు కోరుకుంటా వాగ్దానాల్లో కొన్ని శాపగ్రస్తమైనవి కూడా ఉండాలా. అర్థమైందా? అయ్యున్నాయి అనుకో, నువ్వు ఇప్పుడు దాని జోలు పో. దాని జోలు పోవాలని నువ్వేం చేస్తావు? ఉపవాసం ఉండి కన్నీరు గార్చి నీ పాపాలను ఒప్పుకొని, అయ్యా ఇక్కడి నుంచి విడిచిపెట్టానయ్యా, మంచి వాగ్దానం అని అని భయంతో పోయి తీసిన తర్వాత ఎవరికి చూపించవు. ఎందుకు? ఒకవేళ పొరపాటున అది కానీ ఏమైనా అటు ఇటు తేడా పడిన వాగ్దానం అనుకో, ఏమవుద్ది? నీ పువ్వు వాడిపోయి రాలిపోద్ది. అందుకనే వాగ్దానాలు ఏం చేస్తారు? అన్నీ మంచిగా ఉంటాయి, అందులో మంచి శుభశకునాలే ఉంటాయి అన్నీ. పౌలు చాలా క్లియర్గా అంటాడు, ఏమని తెలుసా? మీరు శకునములు చూడొద్దు, దినములను ఆచరించొద్దు, మాసములను ఆచరించొద్దు, ఉత్సవాలను ఆచరించొద్దు. మనకన్నిటికీ మంచి రోజులు కావాలా, చెడ్డ రోజులు కావాలా? ఇది కుక్క ఎదురైతే పాడు, పిల్లి ఎదురైతే ఇంకా భయం. ఇంకా పొరపాటున ఎవరైనా విధవరాలు ఎదురైతే ఇంకా ఆ రోజు శుభకార్యం కూడా మానుకుంటారు ఖచ్చితంగా. అట్లాంటి భక్తులు లేరా? చెప్పండి, ఉన్నారా లేరా క్రైస్తవంలో? నేను అన్యుల గురించి మాట్లాడు, క్రైస్తవుల్లో ఖచ్చితంగా ఉన్నారు కదా, 100% ఉన్నారు. దేవుడు అంటాడు, ఈ భూభాగమును నీకు అప్పగించాను, దీని వలన ఆశీర్వాదము పొందడమే నీ పని. ఇందులో ఉన్నది ఏది కూడా నీవు ముట్టకూడదు. ముడితే శాపగ్రస్తుడు అవుతావు, ముడితే నాశనం అయిపోతావు. అంటే అందులో ఒకడు 7వ వచనంలో, మొదటి అధ్యాయం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసేది ఎట్లనగా, యోధా గోత్రములో జరాహు మునిమనమడను జబ్దీ మనముడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపించెను. వారు తిరుగుబాటు చేశారంట. ఏమయ్యా నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు, నువ్వు ఏమయ్యా పిచ్చోడు, నువ్వు మంచోడారు, నువ్వు తెలివి తక్కువ యెహోషువ, నువ్వే బంగారం వాడుంటే ఎదురు కళ్ళ ముందు కనపడుతుంటే తీసుకోవద్దంటావు. ఏం మనిషి నువ్వు? అసలు నీకు నిజంగా నీకు పనికొచ్చే మైండ్ అనేది. అరే ఆయనంటే ఏదో దేవుడు చెప్పాడు, మనిషిగా నీ బుద్ధి అడిగిపోయింది. ఎదురు బంగారం పడింది, నాకు అవసరం లేదు అంటావా? ఏం మనిషి నువ్వు? ఏం పాస్టర్ నువ్వు? వెనక పిల్లలు ఉన్నారు, ఏమైనా దాచుకోవాల్సిన పని లేదా? నువ్వు పాస్టర్, నువ్వు యాజకుడివి, నువ్వు నాయకుడివి, నువ్వు వెనక చూస్తే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఆస్తులు దాచిపెట్టాలా? ఎట్లయితే అట్ట నువ్వు బతికేది అసలు? ఒకడు కష్టపడి ఉద్యోగం సంపాదించి కలెక్టర్ అయిన తర్వాత భార్య అంటది, నువ్వు నమ్మకంగా నువ్వు కానీ ప్రజలకు సేవ చేస్తే మనకేముంటుంది? జీతం తప్పితే ఏమి రాదు. నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఎక్కడికైనా ఫంక్షన్కి పోతే, ఏంది మీ ఆయన ఎన్నాళ్ళు కలెక్టర్గా పనిచేసి ఏంది ఇదేనా మీరు సంపాదించిందంటే ఎవడన్నా. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి దండయాత్ర ప్రారంభించాల్సిందే. వాడు భయపడమ్మా, పట్టుకుంటారమ్మా, పట్టుకుంటే పెద్ద కేసు అవుద్ది, మళ్ళీ అనవసరం ఉద్యోగం పోతే. ఉద్యోగం పోయినా పర్వాలేదు, అక్రమ సంపాదన ఏంటంట? అక్రమ సంపాదన, దురాశ. ప్రియ దేవుని బిడ్డలారా, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, నీ పొరుగు వానిది ఏదైనా నీవు ఆశించొద్దు.
కదా, ఆశ పడకూడదు కదా. పొరుగు అనేది ఉచితంగా మనం ఏది ఆశ పడకూడదు కదా, నిజమే కదా. ఒక్కొక్క వాక్యం చెబుతుంటుంది, ఏమని తెలుసా, నేను అట్లా నించొని ఉండగానే నాకు అర్జెంటుగా గోల్డ్ చైన్ అవసరం వచ్చింది. నేను ప్రార్థన చేసుకున్నాను, రోడ్డు మీద పడేసి పెట్టాడు. దేవుని సొమ్మ మంది సొమ్మ దేవని. దేవుడు ఏం తెలియజేస్తున్నాడండి, నువ్వు కష్టపడు, దీవించబడతావు. దేవుని మనస్సు రాంగ్ రూట్ లో పొందుకుందాం అనుకున్నాడు ఎవరు? కయ్యను. హేబేలు ఏది చేసినా దేవునికి నచ్చుతుంది. హేబేలు ఎలా ఉన్నా దేవుడికి నచ్చుతున్నాడు. కాబట్టి అసలు హేబేలే లేకపోతే నేను ఒక్కడనే ఉంటాను, అప్పుడు దేవుడికి ఎవరు నచ్చుతాడు? నేనే నచ్చుతాను. కానీ దేవుడు అంటాడు, పిచ్చోడా, హేబేలు చచ్చినా సరే హేబేలు రక్తం కూడా నాకు మొర్ర పెడుతుంది. నీకు బ్రతికున్నా సరే దేశ దిమ్మరివైపోతావు. ఆకాను కూడా తిరుగుబాటు చేసి శపితమైన దానిలో కొంత తన దగ్గర ఉంచుకున్నాడంట. తను ఉంచుకోవడం వల్ల జరిగిన పరిణామం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 4వ 5వ వచనం నుంచి 6వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలమగు వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించుతివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులు ఈ దేశమునందు నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా భూమి పేరు ఉండకుండా తుడిచివేసిన యెడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, యెహోషువతో యెహోవా ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరియున్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో ఉంచుకున్నారు. కాబట్టే మీ మీద కంటే శత్రువు చెయ్యి అధికమైంది. ఎందుకు మీరు ఆ హాయి మీదకి వెళ్ళగానే జయించవలసిన మీరు, వాడు మీలో కొంతమందిని చంపాడు. కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు నిబంధనను మీరి శపించబడిన దానిలో కొంత ఉంచుకున్నారు, దొంగతనం చేశారు, వారు అబద్ధమాడి వారి యొక్క సామానులలో అవించుకున్నారు. అనగానే ఇక వెళ్ళి ప్రకటన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రకటన చేయగానే చూడండి, అదే అధ్యాయంలో 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను చేసిన పాపము నిజమే. దోపుడు సొమ్ముల కొంత నుంచి షీనారు పై వస్త్రమును 200 తూముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య భూమిలో అవి దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉందని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను, దాని కింద వెండి ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుంచి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని వచ్చిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, బంగారపు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయనుకు తీసుకుని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచినగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో కొట్టి చంపారట. రాళ్లతో కొట్టి చావబడడానికి కారణం ఎవరండి? దేవుడా?
లేదు ఒకవేళ వారు చేస్తున్న యుద్ధములో విజయము పొందకపోవడానికి కారణం దేవుడా? కాదు. కారణం ఏంటిదంటే అతడు దేవుడు వద్దు అన్న పని చేశాడు. ఈరోజు అనేక మంది దేవుడు వద్దు అన్న పని చేసి ఎంతమంది శాపం కొని తెచ్చుకుంటున్నారు చెప్పండి. అది చేస్తే నువ్వు శపించబడతావు, ఆ పని చేస్తే దీవించబడవు, ఆ ఉద్యోగంలో దీవెన లేదు, ఆ పనిలో దీవెన లేదు. నేను అదే చేస్తాను. కొన్నిసార్లు చూడండి, ఆకాను వంటి వ్యక్తితో సహవాసం చేసినా సరే నీవు శపించబడతావు. అర్థమైందా? నీవు శపించబడతావు. ఫిషింగ్ హార్బర్ ఉంటుంది కదా, ఫిషింగ్ హార్బర్లోనికి నువ్వు వెళ్ళి నువ్వు చేపలు కొనాల్సిన పని లేదు, చేపలు అమ్మాల్సిన పని లేదు, చేపలు పట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ నువ్వు అక్కడ వెళ్ళి ఒక 10 నిమిషాలు అట్లా అన్ని కొట్లు చూసి తిరిగి బయటికి రా. నీ బట్టలు ఏ వాసన వస్తాయి? నువ్వు కొనలేదుగా. చెప్పండి, మనం కొనలేదుగా, మనం పట్టుకోలేదుగా, అసలు టచ్ కూడా చేయలేదుగా. కారణం ఏంటిది అంటే నువ్వు ఆ ప్రిమిసెస్లోకి వెళ్ళావు, దాని పరిధిలోనికి నువ్వు వెళ్ళావు. ఈరోజు మనిషి ఒక ఆకాను వంటి వ్యక్తితో సహవాసం చేస్తే అతని శాపమును మనము కూడా అనుభవిస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, అతడు పొందిన శాపము మనం కూడా అనుభవించవలసిన పరిస్థితి. కొన్నిసార్లు మన జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని విడిచిపెట్టి పోతా ఉంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. తెలుసా? అనిపిస్తుందా లేదా? కానీ ఎందుకు దేవుడు వాడిని మనని విడగొడతారో తెలుసా? భవిష్యత్తులో వాడు నీకు ముళ్ళు అవ్వకుండా ఉందంటే దేవుడు ఇప్పుడు తీసి పక్కన పెడతాడండి. తెలుసంటది? భవిష్యత్తులో ఒక వ్యక్తి నీకు ముళ్ళుగా ఉంటున్నాడు అంటే దేవుడు ఇప్పుడే వాడిని సైడ్ చేస్తాడు నీ లైఫ్ నుంచి. ఇది అర్థం కాక అయ్యయ్యో వాడిని నేను ఎంత ప్రేమించానండి, వాడు ఈరోజు నన్ను మోసం చేసి వెళ్ళిపోతానంటే దేవుడు అంటాడు వాడు ఒక ఆకాను, వాడు పోతేనో నువ్వు దీవించబడతావు, వాడు రాళ్ళతో కొట్టి సస్తే నీకు నెమ్మది కలుగుతుంది. యోసేపు అన్నలతో ఉంటే యోసేపు ఏం చేసేవాడు చెప్పండి? యోసేపు ఏం చేసేవాడు? డైలీ వెళ్ళి అన్నలకు పాప ఫుడ్ ఇచ్చి భోజనం ఇచ్చి పలకరించి వచ్చేవాడు. పాపం పక్కకి వెళ్ళిపోయాడు, అమ్మబడ్డాడు, బానిసగా వెళ్ళిపోయాడు. అక్కడ చెప్పుకునే బాధలు చెప్పుకునడానికి కూడా ఎవడు లేడు. కానీ ఒక టైం వస్తే వారందరినీ ఎవరు పోషించారు తెలుసా? యోసేపు పోషించాడు. ఆకాను లాంటి వ్యక్తులు ఎవరైనా నీ జీవితం నుంచి పోతాను అన్నారనుకో, నేను ఒకటి చెప్పనా? ఒక్క అవకాశం ఇస్తే బ్రదరు నిన్ను పిలిచి శాల్వ గప్పి సన్మానం చేసి పంపిస్తా. ఎందుకు? నువ్వు పోతే నేను దీవించబడతా. నీతో ఉన్నంతకాలం నేను కూడా దీవించబడతా. ఆకాను ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపబడి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునకు దూరం అయ్యాడో దేవుని కోపము వారి మీద నుంచి తొలగిపోయింది. ఈరోజు దేవుని యొక్క కోపం మనుషులు పొందుకోవడానికి కారణం ఏంటంటే శపించబడినదే చేయాలనుకుంటాం మనిషి. దేవుడు ఏది చేయొద్దంటే అదే చేస్తాం. ఏ పని దేవుడు చెయ్యొద్దురా బాబో, ఈ పని చేస్తే నువ్వు ఆశీర్వదించబడవు, ఈ పని చేస్తే నువ్వు దీవించబడవు, ఇందులో నువ్వెంత వెళ్ళినా నువ్వు ఆ కోరు లోయలోనికి వెళ్ళినట్టే అంటే నేనట్టే వెళ్తాను. నాకు అందులో సంతోషం ఉంది, అందులో ఆనందం ఉంది. అబ్రహాము వేరుపరచబడకపోతే ఎన్నాళ్ళైనా అబ్రామే. ఆ అబ్రహాముగా మారాలి అంటే తన జీవితంలో ఏం జరగాలో తెలుసా? వారి అందరి నుంచి కూడా తను ప్రత్యేకపరచబడాలి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు ఎంతమంది నిజముగా ఆకాను లాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నారు? శపించబడిన వ్యక్తులతో సహవాసం చేస్తున్నారు. దేవుడు అంటాడు, అలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తే వాడికున్న దురాశ నీకు వస్తుంది, వాడికున్న అనుభవమే నీకు వస్తుంది. ఆ దురాశ నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది తెలుసా? ఒక దినమున మరణానికి తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా ఈ మాట? ఇకనైనా ఆ కోరు లోయను
నిరీక్షణ ద్వారముగా ఆయన చెయ్యడానికే నీతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఒకవేళ నువ్వు జ్ఞానము కలిగి తెలుసుకొని ఆకాను వంటి వ్యక్తులను విడిచిపెట్టి ఆకాను వంటి శపించబడిన సహవాసానికి నువ్వు దూరముగా ఉంటే దేవుడు ఆశీర్వదించగలడు. దేవుడు నిన్ను దీవించడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు నాయనా, నీ కృపా నీ కాపుదల మీరు మాకు తోడించిన నీ కృపలో